హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి నేను ఓన్గా డిజైన్ చేసుకున్న శారీస్ అనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెటీరియల్ అయితే కొనుక్కొని ఈ విధంగా చేశానండి. పైన 2 లైన్లు స్టోన్ లైన్ వేశాను. తర్వాత ఇవి కాసుమాలు అమ్ముతారండి, 100 రూపీస్ ఫ్యాన్సీ షాప్లో. అవి దండు ఉంటుందన్నమాట. తీసుకొని దాన్ని ఒక్కొక్కటి కట్ చేసి మనకి సూది దారంతో అయితే కదలకుండా హోల్స్ ఉంటాయండి పైన, కాసు పైన అటు ఇటు వేసేసి కుట్టేశానండి. ఇది నేను స్టిచ్ చేసుకొని కూడా దగ్గర ఒక 6 ఇయర్స్, 6.5 ఇయర్ అయిందండి. ఎప్పుడు చేశానంటే నేను ఎగ్జాక్ట్గా 2017-16లో చేశాను. 16 ఎండింగ్లో చేశాను. ఇలా 2 లైన్స్ బ్యాక్ వచ్చేసి, బాల్ లైన్స్ వచ్చేసి ఒక 2 లైన్స్ వేశానండి. స్టోన్ లైన్ 2 లైన్స్ వేశాను. బాల్ లైన్స్ అయితే స్టోన్ లైన్కి అటు సైడ్ ఇటు సైడ్ వేశాను. తర్వాత కాసులు ఈ విధంగా మొత్తం రౌండ్ నెక్కి పెట్టించానండి. ఈ కాసుమాలు ఏంటంటే రౌండ్ నెక్కే బాగుంటుందండి చూస్తానికి. ఇవి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లైన్స్ లాగా వేసి స్టోన్ లైన్ 1, బాల్ లైన్స్ 2 అనమాట, అటు ఇటు స్టోన్ లైన్కి అలా వేసి కాసులు అయితే ఇలా అంటించానండి హ్యాండ్స్కి. హ్యాండ్స్ చివరి వచ్చేసి ఈ విధంగా కుచ్చుల్లాగా పెట్టించాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇవి ట్యాంక్స్ కట్టుకోవటానికి అవి పెట్టాను. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది మనకి కుప్పడం శారీలో వచ్చింది నాకు. లైట్గా ఉంటుందండి ఇది. మామూలుగా బాడీ పార్ట్ వచ్చేసి, హ్యాండ్స్ది మాత్రం ఫుల్ బ్రైట్ ఉంటుంది. దీనికైతే నేను ఈ విధంగా లేస్ తీసుకున్నాను, ఒక 1/2 మీటరు. హ్యాండ్స్కి నెక్కి వచ్చేసింది అనమాట. అది మామూలు క్లాత్ వచ్చి దాని కింద బాల్స్లా ఉంటాయి, గోల్డ్ బాల్స్. అది తక్కువే అండి, 5 రూపీస్ 6 రూపీస్కి ఇచ్చాడు. చిన్న ముక్కు నీపోయింది. అది తీసుకొని నా హ్యాండ్స్కి ఎంతవరకు వస్తుందో అంత అనమాట. కింద పార్ట్ కనిపించదు కదా, పైన వరకు వేసి బ్యాక్ సైడ్ మాత్రం నెక్కి ఇలా చేశాను. ఇటువైపు ఏమో మనకి పళ్ళు వస్తుంది కదండి, నేను చూపించే ఏరియా, అందుకని అక్కడ అంటించలేదు. లెఫ్ట్ సైడ్ అంటించినా కూడా కనిపించదు కదండి, అందుకని ఎలాగో మనం చేసుకునే కాబట్టి చూసుకొని మనకి ఏ పార్ట్లు అక్కర్లేదు అనుకుంటే ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇటు చంక కిందకి అలా వెళ్తుంది కదా, అందుకే అలా చేశానండి. ఇటు మొత్తం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇవిలా అంటించాను. ఇక్కడేమో మనకి పిన్ పెట్టుకునేది వస్తుంది కదా, ఈ విధంగా మొత్తం ఇవి రౌండ్వి ఒక ప్యాకెట్ అలా అమ్ముతారండి. అందులో ఫుల్ ప్యాకెట్ తీసుకుని ఇంకా మిగిలాయి నాకు, వేరే కొన్ని వాటికి చేసుకున్నా. ఈ కాసుమాలతోటి ఇలా ఇంకొక మోడల్ చేశానండి. ఇది కూడా నాకు శారీలో వచ్చిన బ్లౌజే అనమాట. ఎలాగో మనం కాస్ట్లీ బ్లౌజులు ఏం కాదు కాబట్టి బయట వర్క్ చేయించాను. ఇలాంటివి నేను చూపించాను కదా, ఇవి స్టోను అవేమో అమ్ముతారండి బయట. అవి కొనుక్కున్నాను ఒక ప్యాకెట్. తర్వాత కాసులు అదొకటి వేశాను. హ్యాండ్స్కి మాత్రం ఆల్రెడీ కాసుమాలతో చేశాను కదా అని ఇలా స్టోన్ లైను ఇలా వేశాను రౌండ్గా. ఈ మోడల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం వీ నెక్ పెట్టించాను, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే పెట్టించానండి. ఇలాంటి డిజైన్స్ కొంచెం మనకి ఎలివేట్గా కనిపించడానికి ఇలా రౌండ్ నెక్సే బాగుంటాయండి. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పైన ఫస్ట్ అంటించాను కాసు, అది తర్వాత అక్కర్లేదు అది కనిపించదు అనేసి తీసేసానండి. ఇలా మొత్తం అయితే చేసుకున్న తర్వాత మనం వర్క్ ఒక్కసారి ఐరన్ చేసేసుకోండి మీరు.